హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు 'మహారాజు' మూవీ చూసొచ్చాననమాట. మూవీ అయితే ఆహ్, మన విజయ్ సేతుపతి గారిదైతే ఇది 50 సినిమా అనమాట. 50వ సినిమా. 50వ సినిమా కొందరు హీరోలైతే 50 సినిమా చేసి, 25 సినిమా చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని చూస్తారు. కానీ ఇక్కడ విజయ్ సేతుపతి గారైతే 50 సినిమా తీసి ఎక్సలెంట్ మంచి సినిమా తీశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా చూసాను కాబట్టి నాకు తెలుసు. ఈ వీకెండ్‌లో మీకు ఏదైనా సినిమా సజెస్ట్ చేయాలంటే ఈ యొక్క సినిమానే 'మహారాజు' సినిమా అయితే మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి వెళ్ళండి. 'మహారాజు' సినిమాకెళ్తే మీకు హ్మ్. చాలా బాగుంటది. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అంటే ఇన్ని రోజుల నుంచి విలన్స్ యాక్టింగ్ రోల్సే మనం చూసాము విజయ్ సేతుపతి గారిదైతే. ఇప్పుడైతే 50 సినిమా 'మహారాజా' సినిమా అయితే ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇంకొక మాటేంటంటే, డైలాగ్ డెలివరీ గానీ, ఇది తమిళ్ డబ్బుడు గాబట్టి, తెలుగులో గూడా కొంచెం డబ్బింగ్ అయితే చాలా బావుంది తెలుగులో అయితే. చాలా అంటే చాలా బావుంది తెలుగులో. ఇంకొక మాటేంటంటే, బీజీఎం అండ్ సాంగ్స్ అయితే చాలా బావున్నాయి. ఇక్కడ మనకు ట్రైలర్‌లో అన్ని క్వెషన్ మార్క్స్ వదిలిపెట్టారనమాట. మనం ట్రైలర్ చూసినప్పుడైతే, ఏంటిది లక్ష్మి అంటే ఎవరు? లక్ష్మి, లక్ష్మి అని ఒక ఇది ఉంటది గానీ, ఫస్ట్ ఇంటర్వెల్ షాట్‌లో అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నా మైండ్‌లో అయితే ఇప్పటికి గూడా తిరుగుతుంది. ఆ క్లైమాక్స్ అది ఇంటర్వెల్ షాట్ అయితే. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అయితే నేను చెప్తున్నా గదా! ఏడ్పించేసాడు. ఇంటర్వెల్‌లో అయితే మాస్ అంటే మాస్ లెవెల్ ఉంటదిగ. నెక్స్ట్ లెవెల్ ఉంటదని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ అయితే విజయ్ సేతుపతి గారిది. చాలా బావుంది. థియేటర్‌లో చూస్తే అక్కడ జనాలందరూ ఒక్కటేసారి షాక్ అన్నమాట. ఇంటర్వెల్ షాట్‌లో అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇంటర్వెల్‌లో. మీరు మాత్రం కంపల్సరీ వెళ్ళండి సినిమాకి. ఆ ఇంటర్వెల్ షాట్ అయితే చాలా బావుంటది. ఇగ ఫస్ట్ హాఫ్‌లోనేమో కొంచెం స్లోగా ఉంటది. అంటే హీరో ఇంట్రడక్షన్ అయితే సింపుల్ గానే ఉంటది గానీ, కొంచెం లాగ్ ఇచ్చినట్టు మనకనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్‌లో అయితే మనకు ఏం అసలు లాగ్ ఉండది. అలా సాగిపోతది. మనం అంటే ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్‌ని విజయ్ సేతుపతి గారుంటే ఖతం. అంతే ఇగ అస్సలు తగ్గేది లేదు. ఎందుకంటే ఆయన స్క్రీన్‌లో కనిపిస్తున్నాడంటే అసలు మనం ఇంచు గూడా కదలడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఒక ఉంటదనమాట క్యూరియాసిటీ. చాలా బాగుంది సినిమా అయితే. మీరైతే వెళ్ళండి సినిమా. చాలా బాగుంది. తెలుగులో అయితే చాలా అంటే చాలా బాగుంది డబ్బింగు. మ్యూజిక్ గాని, మ్యూజిక్ కొంచెం కొంచెం బాగుంది. నాకైతే ఏమంతగా బీజీఎం అయితే విజయ్ సేతుపతి గారికైతే బీజీఎం నెక్స్ట్ లెవెల్ బీజీఎం అని చెప్పుకోవచ్చు. షార్ట్స్‌కి ఏమన్నా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక్క ఫైట్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే విలన్ రోల్స్ ఇంతకుముందు విలన్ రోల్స్ చేశాడు గదా! అప్పుడైతే కొంచెం యాక్టింగు చాలా బాగా చేశాడు. ఇప్పుడు 'ఫిఫ్టీ' సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా అయితే. మీరు వెళ్లి చూడండి. ఓకేనా? మన ఛానెల్‌కి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. ఓకేనా?